టిఆర్ఎన్ భక్తి టీవీ సమర్పించు రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. టిఆర్ఎన్ భక్తి టీవీ ప్రేక్షకులకు ముందుగా శ్రీ పరాభవ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో మెదులుతుంది. ఇక ఉగాది అంటే రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఆదాయ వ్యయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అంతేకాక ఉగాదికి పంచాంగ శ్రవణం అనేది మన ఆచారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రము సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి నుండి శ్రీ కాళిత శివకుమార్ గురువు గారు రాశి ఫలాలను సవివరంగా తెలియజేస్తున్నారు. మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా? ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలివేలు మంగాపురం తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ముందుగా గ్రహస్థితులు జూన్ నెల వచ్చేంత వరకు గురువు ద్వాదశంలోను, అష్టమంలో రాహు. అష్టమ రాహు డిసెంబర్ 5వ తేదీ వరకు ఉండటం జరుగుతుంది. అట్లాగే భాగ్యస్థానంలో శని ఉన్నాడు. రాహు గ్రహ శాంతి చేసుకోవటం ఈ సంవత్సరం అవసరం ఉంటుంది. జూన్ నుంచి గురువు కర్కాటక రాశిలోకి రావటం వీరికి మరింత సత్ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, అనుకున్న పనులు చేసుకోగలుగుతారు. మంచి సత్ఫలితాలు అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం ఏది చేసినా కూడా కొంత త్వరితగతిన పూర్తి చేసుకోండి, మీకు మరింత సత్ఫలితాలు కలుగుతాయి. ఏదో ఒక విద్య నేర్చుకోవాలి, చేయాలి అనేటువంటి తాపత్రయం కూడా కలుగుతుంది. ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి జూన్ నెల నుంచి మరింత సత్ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంది. ఉద్యోగము, వివాహము, సంతాన ఆటంకాలు తొలగిపోయి సత్సంతానం కలుగుతాయి. అట్లాగే ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడతాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా అనుకూలమైన స్థితికి రాబోతున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్న చిన్న సమస్యల నుంచి కూడా బయటపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం మీరు వీలున్నంత వరకు అమ్మవారి ఆరాధన చేయండి, మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. గురువు గారు చెప్పిన రాశి ఫలాలు విన్నారు కదా, మళ్ళీ రాశి ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.